చేశారంటే లాభం లేదు. ఎక్కడుండైనా సరే నేను సువార్తను ప్రకటించాలి, ప్రజలందరినీ రక్షించాలి అనుకున్నాడు. నిజమే, మన చుట్టుపక్కల కూడా చాలామంది త్రాగుతూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు, మత్తు పదార్థాలు తీసుకుంటున్నారు, సిగరెట్లు తాగుతూ ఉన్నారు, మందు తాగుతూ ఉన్నారు, మూవీస్కి వెళ్ళి చెత్త సినిమాలు చూస్తూ ఉన్నారు. లాభం లేదు. వాళ్ళందరినీ ఎక్కడున్న నీవే రక్షించాలి. ఇంతకుముందు ఒక చిన్న బాబు క్యాండీ, తర్వాత ఇంకొక అబ్బాయి ఉన్నాడు కదా, వాళ్ళు 5 పిల్లలను తీసుకొని వచ్చారు. వాళ్ళకు ఉన్నటువంటి భారం అది, వాళ్ళకున్న బాధ్యత అది. నేను కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత నేను కూడా ఏం చేయాలంటే పిల్లలను దేవుని సన్నిధికి తీసుకురావాలి. ఇప్పుడు విలియం కేరీ ఎలాగైనా సరే నేను అందరినీ తీసుకుని నడిపించాలి అని చెప్పి వాక్యం చెప్పడం మొదలు పెట్టాడు. పిల్లలు ఏం చేస్తున్నాడు? వాక్యం చెప్తున్నాడు. మీరు వాక్యం చెప్పారా? మీ ఫ్రెండ్స్కి వాక్యం చెప్తున్నారా? స్కూల్లో చాలా మందికి తెలియదు కదా, వాక్యం అంటే ఏం చెప్పాలంటే యేసయ్య మనల్ని ప్రేమిస్తాడు, జీసస్ లవ్స్ యూ అని మీరు కూడా చెప్తూ ఉన్నారు. అలా చెప్తూ విలియం కేరీ ఏం చేశారంటే చాలా మందికి వాక్యం చెప్తున్నారు. చాలా మందికి వాక్యం చెప్తూ ఈసారి ఏం చేశారంటే బైబిలే నేను రాయాలి, బైబిల్ని తర్జుమా చేయాలి, ట్రాన్స్లేషన్ చేయాలని చెప్పి బైబిల్ని తర్జుమా చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు విలియం కేరీ ఇండియాలో ఎక్కడున్నాడంటే పిల్లలు కలకత్తాలో ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పండి, మీరే చెప్పాలి. ఎక్కడున్నాడు? మరొక ప్రశ్న, కలకత్తా వారు మాట్లాడే భాష ఏమిటి అంటే బెంగాలీ. ఏం భాష? బెంగాలీ భాషలకు బైబుల్ని రాయాలి అని చెప్పి విలియం కేరీ ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి ఒక ఆయన సహాయం తీసుకొని బైబుల్ రాస్తూ ఉన్నాడు. అలా బైబుల్ రాస్తూ మొత్తం చాలా హార్డ్ వర్క్ చేసి చాలా కష్టపడి మొత్తానికి బైబుల్ని బెంగాలీ భాషలో రాశారు. గుర్తుపెట్టుకోండి, మొట్టమొదట విలియం కేరీ వచ్చిన తర్వాత బైబిల్ని మన ఇండియాలో ఏ భాషలోకి తర్జుమా చేశాడంటే బెంగాలీ భాష. ఏ భాషలోకి? ఆ తర్వాత తెలుగు, కన్నడ, తమిళం, మరాఠీ, మలయాళం, ఇట్లా అనేక భాషల్లోకి బైబిల్ని తర్జుమా చేస్తూ వచ్చాడు. బైబిల్ని రాయకుంటే మాటలు కాదు పిల్లలు, చాలా లోపుకున్నారు. ఆ తర్వాత బైబిల్ ముద్రించడానికి ప్రింటింగ్ ప్రెస్ మిషన్ని తెప్పించుకున్నాడు ఇంగ్లాండ్. తర్వాత పుస్తకాలన్నీ ప్రింట్ చేశారు. ప్రింట్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే సభ్యులు ఆఖరి సువార్త చెప్పగా ఒక కథను రక్షించబడ్డాడు. అతను కృష్ణలాల్. ఏ పేరు అతని పేరు? కృష్ణలాల్. ఎవరు? మీరు కూడా మీ ఫ్రెండ్స్కి మీరు యేసయ్య గురించి వాక్యం చెప్పగా ఏదో ఒక రోజు ఎవరో ఒకరు రక్షించబడతారు. పెద్ద పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి మీరు నిర్లక్ష్యం చేయాలి. విలియం కేరీ చెప్పగా ఒక్కతను రక్షించబడ్డాడు. అతను ఎన్ని సంవత్సరాలుగా రక్షించబడ్డాడో తెలుసా? 7 years తర్వాత, 7 సంవత్సరాల తర్వాత ఒక్కతను రక్షించబడ్డాడు. అంటే ఒక్క వ్యక్తి రక్షించబడటానికి 7 సంవత్సరాల సమయం పట్టింది. కాబట్టి మీరు ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. మా ఫ్రెండ్స్ నేను చెప్పినా వింటలేదు అనుకుంటే మీరు చెప్తూనే ఉండండి. ఏదో ఒక రోజు మీ ఫ్రెండ్స్ వింటారు, క్రీస్తుని నమ్ముకుంటారు, దేవుని సన్నిధికి వస్తారు. ఆ తర్వాత ఆ ఒక్క వ్యక్తి వెళ్ళి అనేక మందికి సువార్తను చెప్తూ ఉన్నారు. ఆ సువార్త విరివిగా ప్రకటించబడుతూ ఉంది. అయితే ఇప్పుడు జాగ్రత్త చేయాలి. ఈ బైబిల్ ఉంది కదా, ఈ బైబిల్ని అందరి చేతుల్లోకి తీసుకురావడానికి బైబిల్లో చాలా ముద్రించాడు. ఎన్ని భాషల్లో ముద్రించాడంటే విలియం కేరీ 44 భాషలు.
ఎన్ని భాషలమ్మా పెద్దవాళ్ళు? 44 భాషల్లో గుర్తించారు. తర్వాత వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని చెప్పి అనుకున్నాడు. అయితే ఒకసారి ఏం జరిగిందో తెలుసా పిల్లలు? పాపం విలియం కేరీ ఎంత కష్టపడి 44 రోజుల్లో, క్షమించండి 44 భాషల్లో బైబిల్ రాశాడు పిల్లలు. రాయటం అంటే మాటల చాలా కష్టపడి రాస్తే ఏమైందో తెలుసా పిల్లలు? ఏమైందంటే కొంతమంది దుండగులు దొంగలు వచ్చి అది చూస్తున్నారా, ఆ బైబిల్ అన్నిటిని కాల్చి పడేశారు పిల్లలు. ఏం చేశారు? కాల్చి వేసేశారు. మంట, ఆ యొక్క మంట వచ్చేసింది, అగ్నితో కాల్చేశారు. విలియం కేరీ రాసిన 44 భాషలో ఉన్నటువంటి బైబిల్ అన్నీ కూడా మాడిపోయింది. ఇక చాలా కష్టమైంది. ఎప్పుడైతే వారు వచ్చి బైబిల్ కాల్చేశారు, వెంటనే కురుకుపోయాడు, ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో, నేను ఇన్ని భాషల్లో కష్టపడి బైబిల్ రాస్తే దొంగలు వచ్చి నా కష్టాన్ని అంతటిని దుర్వినియోగం చేశారని చెప్పి ఏడుస్తూ చాలా బాధపడి కురిగిపోయాడు, కుప్పకూలిపోయాడు. కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదు పిల్లలు. అంత బాధపడుతూ ఉన్నాడు. చాలా బాధ కదా పిల్లలు, అవునా కదా? చాలా బాధపడుతూ ఉన్నాడు. ఆ టైంలో అసలే బాధలో ఉంటే విలియం కేరీ గారు ఒక పనివాడు ఉన్నాడు. ఆ పనివాడు పరిగెత్తుకుంటూ వచ్చి, విలియం కేరీ గారు, అయ్యా ఒక్క మాట వినండి, విలియం కేరీ అనుకుంటూ వచ్చాడు పిల్లలు. ఏంటి అసలు నేను బైబిల్ అని కాలిపోయి కష్టంలో ఉన్నా ఏంటి అంటే అట్లా అన్నాడు. విలియం కేరీ, నీ కొడుకు ఉన్నాడే, నీ కడుపు పుట్టిన కొడుకు చచ్చిపోయాడు. అమ్మో, నా కొడుకు చచ్చిపోయాడా అని బాధపడుతూ ఉన్నాడు. అవునయ్యా, నీ కొడుకు చచ్చిపోయాడు. అయితే నీ కొడుకు చనిపోతే పూడ్చిపెట్టారు కదా. చనిపోయిన వారిని ఏం చేస్తారు పిల్లలు? చనిపోయిన వారిని ఏం చేస్తారు? భూమిలో గుంట తగ్గి పూడ్చిపెడతారు కదా. ఇతను అంటున్నాడు, విలియం కేరీ, నీ పిల్లవాడు చచ్చిపోతే నీ పిల్లవాడిని పూడ్చిపెట్టడానికి ఎవరు రాలేదు. అలాగే వెంటనే ఇతను విలియం కేరీ చాలా బాధపడ్డాడు. నా గురించి చచ్చిపోయాడని చెప్పి బాధతో మేనప్పుడు ఏం చేశాడు? పరుగున పరిగెడుతూ ఉన్నాడు. ఒక ప్రక్కనేమో దేవుడి యొక్క బైబుల్స్ 44 భాషల్లో రాసిన కాల్చిపడేశాడు, బాధలో ఉన్నాడు. మరొక ప్రక్కనేమో కన్న కొడుకు చచ్చిపోయాడు. ఆ బాధలో పరిగెడుతూ ఉన్నాడు. వెళుతూ చూడండి పిల్లలు, ఏం జరుగుతుంది అక్కడ ఆయనే తన కొడుకుకి గుంటలు తొక్కుతూ ఉన్నాడు. అంటే అక్కడ ఉన్న వారు ఎవరు కూడా బాడీ దగ్గరికి రాలేదు, చచ్చిపోయిన శవం దగ్గరికి రాలేదు. పాపం తండ్రి ఏం చేశాడంటే ఏడ్చుకుంటూ వెళ్ళి ఆ బాడీ విన్నానే గుంట తీసుకున్నాడు పిల్లలు. ఎంత దౌర్భాగ్యం పరిస్థితుందో తెలుసా? ఎవ్వరు కూడా రాలేదు, కానీ తనే వెళ్ళి గుంట తీసుకొని, తను ఎందుకు రాలేదు? అందరూ చాలా మంది ఉంటారు కదా, చచ్చిపోతే వస్తారు కదా, అయ్యో పాపం అని చెప్పి ఓదారుస్తారు కదా. మమ్మీని డాడీని అందరూ వచ్చి బాధపడద్దు, ఏడవద్దు, పోయిన వాడు పోయాడు, ఇక తిరిగి రాడు అని ఏడుస్తూ ఉంటారు కదా. అయితే విలియం కేరీ కొడుకు చచ్చిపోతే అక్కడ కలకత్తాలో ఉన్నవారు ఒక్కరు కూడా రాలేదు పిల్లలు, ఒక్కరు కూడా వచ్చి ఆదరించలేదు పిల్లలు. కారణం ఏంటంటే, ఎలా ఇంగ్లాండ్ నుంచి నువ్వు ఇండియాకు వచ్చి సువార్త ప్రకటిస్తావా, ఏసై గురించి మాకు చెప్తావా అని చెప్పి ఎవ్వరు రాలేదు. ఆయన ఒక్కడే పుట్ట తీసుకొని ఆ పుట్టలో తన పిల్లవాడిని చేశాడు. పెట్టిన తర్వాత విలియం కేరీ యొక్క భార్య పిచ్చిపోయినాక ఏడుస్తూ ఉన్నాక ఆ తర్వాత ఏం జరిగిందంటే, లాభం లేదు, మరలా నేను బైబిల్ తయారు చేయాలి అని చెప్పి
కాలిపోయింది కదా అప్పుడు, కాలిపోతే బాగా ప్రింటింగ్ మిషన్ తెప్పించాడు. మొత్తానికి బైబిల్స్ అన్నీ రాసేసాడు. మళ్ళా చూడండి ఎంత కష్టపడ్డాడు. ఒక్కసారి మీ బైబిల్ చూపిస్తారా? ఒక్కసారి మీ బైబిల్ చూపిస్తారా? వెరీ గుడ్. చాలా మంది బైబిల్ తెలుసుకున్నారు. ఈరోజు మన చేతుల్లో ఏముంది? ఈ బైబిల్ ఉందండి. ఈ బైబిల్ తెలుగులో తర్జుమా చేసింది ఎవరో తెలుసా? ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నానే విలియం కేరీ. ఒక్కసారి బైబిల్ తెలుసా? ఎంత కష్టపడి బైబిల్ని తయారు చేస్తే మరి బైబిల్ తెచ్చుకోవాలి ఎవరో చేతులు తేలేదు అన్నవారు చేయాలంటే బైబిల్ యథార్థంగా ఈసారి నువ్వు బైబిల్ తెచ్చుకోవాలి, సరేనా? అంత కష్టపడి బైబిల్ రాస్తే అందరూ తెచ్చుకుంటే నీవు తెచ్చుకోకుండా వచ్చావు. ఇక్కడ నుండి నువ్వు బైబిల్ మొయ్యాలి, బైబిల్ తీసుకుని రావాలి. అంతేకాదు మన దేశానికి ఏం చేశారు తెలుసా? మంచి మంచి పనులు చేశారు. ఇదిగో ఆ రోజుల్లో స్త్రీలు చదువుకోవడానికి స్కూల్స్ లేవు, కాలేజ్ తెచ్చాడు. తర్వాత ఆయన ఇంకులు తీసుకొని వచ్చాడు, బ్యాంకులు తెచ్చాడు. ఈరోజు రైల్వే ఇంజన్స్ ఉన్నాయి కదా, స్టీమ్ ఇంజన్, రైల్వే ఇంజన్ కూడా ఆయనే తీసుకొని వచ్చాడు. న్యూస్ పేపర్ చదువుతారు కదా, న్యూస్ పేపర్ కూడా విలియం కేరీనే తీసుకొచ్చాడు పిల్లలు. తర్వాత ఆయన ముద్రించినటువంటి బైబిల్స్ ఉన్నాయే, మీ చేతిలో ఉన్న బైబిల్స్ అందరికీ పంచిపెట్టాడు. ప్రతి ఇంట్లో బైబిల్ ఉండాలి. మీ ఇళ్ళలో బైబిల్ ఉందా? ఎక్కడుంది బైబిల్? ఇంట్లో ఎక్కడుంది? ఇంట్లో కొంతమంది టీవీ మీద పెడతారు. బైబిల్ పెట్టొద్దు పిల్లలు. బైబిల్ని టీవీ మీద పెట్టొద్దు. టీవీ డస్క్ ఉంటుంది కదా, టీవీ టేబుల్ దగ్గర పెట్టొద్దు. ఎక్కడికక్కడ పెట్టొద్దు. మీరు పవిత్రంగా చూడాలి. బైబిల్ పరిశుద్ధ గ్రంథం కదా ఇది. ఏమిటిది? పరిశుద్ధ గ్రంథం. మంచి ప్లేస్లో పెట్టుకోవాలి. నీ బుక్స్ చిరిగిపోయినా పర్వాలేదు కానీ బైబిల్ మాత్రం చిరగకూడదు. బైబిల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎంత కష్టపడ్డాడు. ఆ తర్వాత అందరూ బైబిల్ చదివేసి మెల్లిగా చర్చిలోకి రావడం మొదలు పెట్టారు. పిల్లలు అందరు చర్చిలోకి వస్తున్నారు, దండలుగా వస్తున్నారు. చర్చిలోకి వస్తున్నారంటే కారణం ఎవరు? మరి నీవు కూడా మీ ఇంటికి వెళ్ళిన తర్వాత, స్కూల్లోకి వెళ్ళిన తర్వాత మీ ఫ్రెండ్స్ని, మీ క్లాసులో ఉన్న వారిని చర్చిలోకి నడిపించాలి. ఆ బాధ్యత నువ్వు తీసుకోవాలి. విలియం కేరీ కొడుకు చచ్చిపోయాడు, అయినా సరే సువార్త చెప్పడం మొదలుపెట్టాడు. బాధలో ఉన్నాడు. మరి నీకేమైనా బాధలు ఉన్నాయా? కష్టాలు ఉన్నాయా? అంత వేదన ఉందా? లేదు కదా. మరి నువ్వు కూడా బాధ్యత తీసుకోవాలి కదా. అందరినీ నెక్స్ట్ బీబీఎస్కి నడిపిస్తావా? నెక్స్ట్ సండే స్కూల్కి నడిపిస్తావా? అందరినీ తీసుకొని వస్తారా? అయితే చివరిగా విలియం కేరీ పెద్దవాడైపోయిన తర్వాత, ముసలివాడైపోయిన తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఒక అంకుల్ వచ్చి అడుగుతూ ఉన్నాడు, ఎక్కడ చేస్తూ ఉన్నాడు. విలియం కేరీ, నువ్వు చచ్చిపోతావు, పెద్దవాడు అయిపోయావు కదా, ఆటోమేటిక్ పెద్దవాడు అయిన తర్వాత ఈ లోకాన్ని వదిలి వెళ్ళవలసిందే కదా, వెళ్తావు. అయితే నీ సమాజం మీద నేను చేసిన కార్యాలన్నిటిని మేము రాస్తాం అంటే విలియం కేరీ చివరిగా ఏమన్నారంటే, నా సమాజం మీద నా పేరు కానీ నేను చేసిన పనులు కానీ రాయొద్దు. నా సమాజం మీద మీరు ఏమి రాస్తారంటే ఒకే ఒక మాట రాయండి. ఆ మాట ఏమిటంటే, నేను మంటి పొరుగును. ఏమని రాయాలి పిల్లలు? నేను మంటి పొరుగును అంటే తగ్గించుకున్నాడు పిల్లలు. చాలా తగ్గింపు. విలియం కేరీ యేసయ్యనే గొప్ప చేయాలనుకున్నాడు కానీ తను గొప్పవాడు అవ్వాలి అనుకోలేదు. కాబట్టి మీరు
అందరినీ యేసయ్య దగ్గర తీసుకొని రావాలి. యేసయ్య పేరే చెప్పేటట్టుగా ఉండాలి. ఈరోజు ఈ కథను విన్నటువంటి మీరు విలియం కేరీ లాగా ఒక నిర్ణయం తీసుకుంటారా? ఆయన ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా జనాలని క్రీస్తులోకి నడిపించాడు. మరి ఈ రోజు నుండి నేను కూడా దేవన్నా, ఈ రోజు నుండి నేను మా స్కూల్లో ఉన్న వారికి, నా ఇంటి పక్కన ఉన్న వారికి చెప్పి దేవుని సన్నిధికి, చర్చిలోనికి నడిపిస్తానన్నా. ఈ చర్చ్ పేరు గుడ్ షెపర్డ్ చర్చ్. గుడ్ షెపర్డ్ చర్చ్. గుడ్ షెపర్డ్ చర్చ్ అంటే ఏమిటి? మంచి గొర్రెల కాపరి. ఏమిటి? అది మంచి కాపరి. యేసయ్య గొర్రెల కాపరి ఈ చర్చిలో ఉన్నాడు. మనం మన ఫ్రెండ్స్ అందరినీ చర్చిలోకి నడిపిద్దాం. చాలా మంది తాగుతున్నారు. మీరు తాగుడు అలవాటు ఎవరికి లేదు కదా, కానీ ఇదిగో 10 years బాబు హైదరాబాద్లో 10 years పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్నారు, తాగుతున్నారు, పాడైపోయారు. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పలేదు. మీ పిల్లలకు కూడా మీరు చెప్తూ ఉన్నారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులు ఉన్నారే, మీరు దేవుడు కనుక మిమ్మల్ని పిలిస్తే గుడ్ షెపర్డ్ చర్చిలో మీరే కాబోయే సండే స్కూల్ టీచర్స్గా రావాలి. అర్థమవుతుందా? విలియం కేరీ ఇంగ్లాండ్ నుంచి ఇండియాకి వచ్చి సేవ చేశాడు. మరి ఈ బుధవారపేటలో ఉన్నటువంటి మీరు గుడ్ షెపర్డ్ చర్చిలోకి వచ్చి మీరు ఎందుకు సేవ చేయకూడదు? మీరు కూడా సేవ చేయాలి. కాబోయే సండే స్కూల్ టీచర్స్ అవ్వాలి, కాబోయే పాస్టర్స్ అవ్వాలి, కాబోయే ఇవాంజలిస్ట్ అవ్వాలి, కాబోయే మిషనరీస్ అవ్వాలి. ఒకవేళ నువ్వు పోలీసు కావచ్చు, డాక్టర్ కావచ్చు, లేదా నువ్వు టీచర్ కావచ్చు, నర్సు కావచ్చు, ఉన్నా సరే ఈ యొక్క సువార్తను ప్రకటించే బాధ్యత మాత్రం నీవు తీసుకొని ఉండాలి. ఈ గుడ్ షెపర్డ్ చర్చిలో సండే స్కూల్ టీచర్గా నీవు లేకపోతే తర్వాత వేరే ఊరికైనా సరే, వేరే గ్రామం, వేరే